దివ్యాత్మ స్వరూపులారా, దేవాది దేవుళ్ళారా, ముందుగా ఈ జూమ్ సెషన్‌లో ఉన్న దేవాది దేవుళ్ళు, దివ్యాత్మ స్వరూపులకు, యూట్యూబ్‌లో ఉన్న దేవాది దేవుళ్ళు, దివ్యాత్మ స్వరూపులకు, నాకు ఇంత మహత్తరమైన, మహోన్నతమైన అవకాశం ఇచ్చిన భిక్షం సార్‌కు నా ఆత్మీయ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నా పేరు శ్రీదేవి గార్లపాటి. ఈ శరీరానికి పెట్టిన పేరు శ్రీదేవి. అలాగే నేను ఒక ఇంటికి వచ్చాను కాబట్టి ఆ ఇంట్లో రక్షణగా ఉంటున్నాను కాబట్టి, ఆ ఇంటికి పేరొకటుంటుంది. అదే గార్లపాటి. నేను ప్రస్తుతము విజయవాడలో నివసిస్తున్నాను. విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఇంత అద్భుతమైన అవకాశం నాకు ఇవ్వడం అనేది మహాభాగ్యము సుచిత్ర మేడం గారు. ముందు ఆ బంగారు తల్లి, ఆ దేవతకు ఆత్మీయ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఏమైనా సరే మీరు యూఎస్ఏ సెషన్‌లో మాట్లాడాలండి అన్నారు. చాలా కలవరించారు ఆ తల్లి. అలాగేనండి. తప్పకుండానండి. ఆ టైమింగ్స్ అవి సెట్ అవ్వాలి కదా! మీయి, నాయి ఇండియా టైము, అలాగే ఫారెన్ టైము సెట్ అవ్వాలి కదా! అంటే, ఏమైనా సరే సెట్ చేసుకోండి మేడం అని చెప్పి డిస్కషన్స్ నడిచినియి మా ముగ్గురు మధ్యలో. అలా నాకు ఈరోజు అవకాశం లభించింది. అద్భుతమైన అవకాశం. మీ అందరితో కూడి ఉండడం అనే మహాభాగ్యాన్ని పొందాను నేను. లేకపోతే ఎక్కడో ఉన్న నేను మీ అందరితోటి ఇలా మాట్లాడడం అనేది యాదృచ్ఛికంగా జరిగింది కాదు మిత్రులారా. కార్యకారణ సంబంధము అంటారు. కారణం లేకుండా ఏ కార్యము జరగదు. మనందరి మధ్యలో ఆ దివ్యశక్తి ప్రమేయం ఉంది. ఆ దివ్యశక్తి ప్రమేయం, ఆ దివ్యశక్తి అనుమతితో ఇదంతా జరుగుతున్నది. ఈ రహస్యం ఏ మానవులైతే తెలుసుకుంటారో, ఆ తెలుసుకోవడంలో నేను అనేది నశించిపోతుంది. ఎప్పుడైతే నేను అనేది నశించిపోతుందో, ఉన్నదంతా పరమాత్మే అని తెలుసుకుంటాము. ఆ పరమాత్మ అందరిలోనూ అంతర్లీనముగా ఉండడమే మనకి గురువుగారు అందించిన శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియ ద్వారా మనం తెలుసుకున్నాం మిత్రులారా. మరి ఈరోజు నువ్వెవరో అంటే నిన్ను నువ్వెప్పుడన్నా తెలుసుకున్నావా? ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ ఏం చేస్తారంటే ఇమాజినేషన్ చేసుకోండి. ఏమని? మీరందరూ మీ కిచెన్‌లోకెళ్ళి ఒక 10, 15 గిన్నెలు తెచ్చుకోండి. ఓ చిన్నయ్యో, పెద్దయ్యో గిన్నెలు. తెచ్చుకున్నట్టుగా భావన చేసుకోండి మిత్రులారా. ఎందుకంటే నేనీరోజు అన్నీ తీసి గిన్నెల్లో వేయిస్తా మీతో. మొట్టమొదట ఒక బౌల్ తీసుకోండి. ఒక గిన్నె. అందులో మీ శరీరంలో 206 ఎముకలుంటాయట. చిన్నవో, పెద్దవో ఎముకలు. ఇప్పుడు ఈ శరీరంలోంచి ఎముకలు 206 ఎముకలు ఒక గిన్నెలో వేసుకుందాం. ఇక రెండవది, మన శరీరంలో ఈ ఎముకలు కాకుండా 24 ఎముకలుంటాయట. పక్కటెముకలు అంటారు. అవి కూడా తీసుకొని ఒక గిన్నెలో వేసుకుందాం. మానవ శరీరములో పుట్టినప్పుడు 20 పళ్ళే ఉంటాయి. పెద్దయ్యాక అయి 32 పళ్ళు దంతములు అంటారు. ఇప్పుడు గిన్నెలో 32 దంతాలు వేసేసుకుందాం. అలాగే మన శరీరంలో కాలేయము అది ఒక గిన్నెలో వేసుకుందాం. మన శరీరంలో 5:30 లీటర్లు రక్తం ఉంటుంది. అదంతా తీసి ఒక గిన్నెలో పోద్దాం. ఇప్పుడు ఉదాహరణకి 1 లీటర్ పాలు కావాలి పాలు కావాలంటే ఎంత గిన్ని కావాలండి? ఇప్పుడు 5:30 లీటర్లు కదా! పాలు కాదు రక్తం. అది ఒక గిన్నెలో పోసుకుందాం. అలాగే మన శరీరంలో 650 కండరాలుంటాయటండి. ఆ కండరాలన్నీ తీసి ఒక గిన్నెలో వేద్దాం. వెన్నుపూసలుంటాయట మన శరీరంలో 33 వెన్నుపూసలు. అది ఒక గిన్నెలో వేసుకుందాం పూసలు. ఆ వెన్నుపూసల మధ్యలో 24 మృదులాస్థులు అనేవి ఉంటాయట. మృదులాస్థులంటే ఏంటంటే స్పాంజ్ ముక్కల్లాగా ఉంటాయి. మాంసం ముక్కలు. అవి కూడా తీసి ఒక గిన్నెలో వేసుకుందాం. మన శరీరంలో మన మెదడు
1350 గ్రాములు బరువు ఉంటదట మన మెదడు. మన మెదడు ఒక రసంలో తేలియాడుతూ ఉంటదట. మన మెదడు తీసుకుని ఒక గిన్నెలో వేద్దాం. మన గుండె 300 గ్రాములు బరువు ఉంటుందట. మన గుండె తీసి ఒక గిన్నెలో వేద్దాం. మన శరీరంలో ఉన్న మూత్రపిండాలు 250 గ్రాములు. అవి కూడా ఒక గిన్నెలో వేద్దాం. మన శరీరంలో కాలేయం ఉంటుందట. 1500 గ్రాములు అంటే కిలోన్నర. అది కూడా ఒక గిన్నెలో వేద్దాం. మన శరీరంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, అలాగే మన శరీరంలో కనుబొమ్మలు, కనురెప్పలు, వెంట్రుకలు, మరి ఇవన్నీ తీయొద్దు. అవన్నీ తీసి ఒక గిన్నెలో వేద్దాం. వెంట్రుకలు తల మీద, చర్మము మొత్తం ఎక్కడెక్కడ ఉంటుందో అవన్నీ. మన శరీరంలో ఉన్న మాంసము ఒక గిన్నెలో వేసి, మాంసమునకు బయట ఉన్న చర్మము ఒలిచి ఒక గిన్నెలో వేద్దాం. ఇలా మన శరీరంలో ఉన్నవన్నీ ఈ కళ్ళు 2 కళ్ళు ఉంటాయి మనకి కళ్ళు. చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటాయి గోళీల్లాగా. అవి తీసి ఒక గిన్నెలో వేద్దాం. అలాగే మానవ శరీరంలో ఉన్న గోళ్ళు, అలాగే నరాలు, మానవ శరీరంలో 3,50,000 నరాలుంటాయటండి. కానీ కంటికి కనిపించవు. మన నరాలు బయటికి తీసి ఒకదాని వెంట ఒకటి పేర్చుకుంటూ ఎళితే ఈ భూమి చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేయవచ్చంట. అద్భుతమైన నరాల వ్యవస్థ ఉంది మన శరీరంలో. మన కంటికి కనపడదు. మనం ఒక మైక్రోస్కోప్ పెట్టి చూసినా కూడా మనకి దొరకవు. అలాంటి అద్భుతమైనది మానవ దేహము. మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి దివ్యాత్మ స్వరూపులారా. మన శరీరాన్ని తయారు చేసింది మన తల్లా, మన తండ్రా? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చెప్పొచ్చు. మన శరీరాన్ని తయారు చేసింది మన తల్లా, మన తండ్రా? నేను చాలా సందర్భాలలో చాలా క్లాసుల్లో అడిగితే కొంతమంది తండ్రి, కారణం కదండి తండ్రి అంటారు. కాదండి, 9 నెలలు 9 రోజులు మోసింది, లోపల కదా శరీరం తయారైంది, తల్లి అంటారు. లేదు లేదు ఇద్దరు అంటారు కొంతమంది. దివ్యాత్మ స్వరూపులారా, ఎవ్వరైనా ఒక్క అద్భుతమైన ఆలోచన చేసి ఒక్కళ్ళకి అవకాశం ఇవ్వండి. ఒక్కళ్ళు హ్యాండ్ రైజ్ చెయ్యండి. ఆ భగవంతుడి సృష్టి అబ్బా, పంచభౌతికం పంచభౌతికం పరమాత్మ. అదిగో సార్ చెప్పారు పంచభూతములు అని. ఎస్, పంచభూతములు. ఈ శరీరాన్ని తయారు చేసింది పంచభూతములు. మరి అన్ని శరీరాలు ఒక్కలాగే ఉండాలిగా పంచభూతాలు తయారు చేసినప్పుడు? నో నో నో. మనం గత జన్మల్లో కామెంట్ చేస్తూ ఉంటాం, విమర్శిస్తూ ఉంటాము. ఆ విమర్శాత్మక ఎప్పుడైతే మన విమర్శనాత్మక మనసు ఉంటుందో అలాంటి శరీరమే రూపుదాల్చుతుంది. పుట్టుగుడ్డి, పుట్టు మోగ, పుట్టు చెవుడు ఎందుకు పుడుతున్నారు? అంగలోపాలతో, అవయవ లోపాలతో ఎందుకు వస్తున్నారు? ఒకళ్ళు ఎర్రగా ఉంటున్నారు, ఒకళ్ళు తెల్లగా ఉంటున్నారు, ఒకళ్ళు నల్లగా ఉంటున్నారు. ఒక్కొక్క దేశంలో చూస్తే ఒక్కొక్కళ్ళు 8 అడుగులు, ఒక్కొక్కళ్ళు మరగుజ్జులు. ఏంటి వ్యత్యాసము? ఏంటి స్వరూపాలు? ఏంటి స్వభావాలు? ఈ స్వభావాలకి, ఈ స్వరూపానికి కారణం పంచమహాభూతములు. గత జన్మలలో మనం చేసుకున్న అపరాధములు, దోషములు, మన పుణ్యములు, మన పాపములు, మన కార్యక్రమాలన్నీ కూడా లెక్క కట్టి మనకి శరీర నిర్మాణం జరుగుతుంది.